ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ 2025. ఓకే, సో టుగెదర్ ఫర్ హార్మోనీ అనే దాంతో బేసిక్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ 2025ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు 21 సెప్టెంబర్ 2025 రోజున 2025 సెప్టెంబర్ 21. ప్రతి సంవత్సరం కూడా 2011 నుంచి అఫీషియల్గా 2011 నుంచి అఫీషియల్గా మనకి ఇంటర్నేషనల్ పీస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. బేసిక్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీనికి సంబంధించి 1981లోనే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అఫీషియల్గా సెలబ్రేషన్స్ వచ్చేసి సెప్టెంబర్ 21, 2011, సెప్టెంబర్ 21, 2011 ఆన్వర్డ్స్ ఇట్స్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ పీస్ డే. ఓకే, ఇయర్ థీమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది ఇంపార్టెంట్ డేట్స్. యాక్ట్ నౌ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్, యాక్ట్ నౌ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్ అని చెప్పేసి 2025 యొక్క థీము. ఓకే, పీస్ బిల్ బేసిక్గా జపాన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది రంగ్ యాన్యువల్లీ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్. సో బేసిక్గా సెప్టెంబర్ 21 రోజున యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్, ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే న్యూయార్క్లో ఉందో అక్కడ ఈ పీస్ బిల్ అనేది బేసిక్గా మోగించడం జరుగుతుంది. అది ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు? జపాన్ ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్డ్ గ్లోబల్లీ విత్ కల్చరల్ ప్రోగ్రామ్స్, డైలాగ్, పీస్ మార్చెస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇంటర్నేషనల్ పీస్ డే యొక్క సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారంటే ప్రపంచ శాంతికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, శాంతి మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని పెంచాలి, దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ప్రోయాక్టివ్ ఎఫర్ట్స్ టు కౌంటర్ వయలెన్స్, అదేవిధంగా డిస్క్రిమినేషన్ అండ్ హేట్, ప్రమోట్స్ ఎంపతి, కోఆపరేషన్ అండ్ డైవర్సిటీ, అదేవిధంగా పీస్ యాజ్ ద యాక్టివ్ పర్సూట్ ఆఫ్ ది జస్టిస్, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ.